Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్, మనమైతే ఈ వ్లాగ్లో రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు వెళ్ళబోతున్నాం. మనం కరెక్ట్గా దివాన్ చెరువు దగ్గర ఉన్నాం. ఈ దివాన్ చెరువు నుంచి రైట్ తీసుకుంటే ఏలూరు హైవేలోకి వెళ్తాం. ఈ హైవేలో 10 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి కొవ్వూరు వస్తుంది. కొవ్వూరు దగ్గర మనం లెఫ్ట్ తీసుకుని ఊర్లోంచి అలా వెళ్ళి మనం వెళ్ళాం కదా గోదావరి బ్రిడ్జ్, ఆ గోదావరి బ్రిడ్జ్ నుంచి కిందకు వెళ్ళి మనం అలా పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు మ్యాప్ వ్యూలో చూద్దాం. మనం ఎప్పుడు ముందుకెళ్తాం కదా, ఈసారి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మనమైతే కరెక్ట్గా ఎక్కడ స్టార్ట్ అయ్యామంటే దివాన్ చెరువు నుంచి అలా మన గోదావరి బ్రిడ్జ్ మీదుగా కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు దగ్గర అలా చూసారు కదా, అలా కవ్వు తీసుకొని అలా గోదావరి పక్కన మనం వెళ్తే మనకి తాటిపూడి వస్తుంది. తాటిపూడి తర్వాత పట్టుసీమ తర్వాత మనకు వచ్చేది పోలవరం. ఈ మధ్యలో చాలా గ్రామాలు అయితే ఉంటాయి, మీరు చూస్తారు మనం వెళ్ళేటప్పుడు. సో మొత్తం మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ అయితే 45 కిలోమీటర్స్. 45 కిలోమీటర్స్ని మనం 12 మినిట్స్లో వెళ్ళిపోదాం. ఈ హైవే అలా ఏలూరు కనెక్ట్ అవుతుంది. మధ్యలో మనకి ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అవుతుంది, దేవరపల్లి ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే. ఆ బ్లాగ్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూడండి. మనం ఇలా వెళ్తున్నప్పుడు అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత లెఫ్ట్కి ఒక వే వస్తుంది. అలా లెఫ్ట్కి వెళ్ళామంటే మనం రాజమండ్రి వెళ్ళొచ్చు. రాజమండ్రి ఊర్లోకి ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అలానే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఈ రూట్లోంచి వెళ్ళొచ్చు. మనం వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా లెఫ్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. కొంచెం ముందుకెళ్ళిన లెఫ్ట్ కనిపిస్తుంది, చూస్తున్నారు ఇక్కడ రోడ్ అయితే ఉంది. ఆ లెఫ్ట్లో డౌన్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే ముందు ఆ రోడ్ కనబడుతుంది. అలా మనం వెళ్ళామంటే రాజమండ్రి ఊర్లోకి వెళ్ళొచ్చు. అలానే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్న టైంలో మనకి ఎక్కువగా ఈ రూట్లో హెవీ వెహికల్స్ ఉంటాయి, అందుకోసం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మనకైతే మన గోదావరి బ్రిడ్జ్ రాబోతుంది. ఆ గోదావరి బ్రిడ్జ్ని మనం టైం ల్యాప్స్లో చూసేద్దాం. గోదావరి బ్రిడ్జ్ దాటగానే మనకైతే టోల్గేట్ వస్తుంది. ఈ టోల్గేట్ దాటిన తర్వాత కొవ్వూరు వస్తుంది. మనం ఈ బ్రిడ్జ్ మీదగా వచ్చామంటే టోల్ ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సిందే. ఆ టోల్గేట్ దాటిన తర్వాత మనకైతే బోర్డు కనిపిస్తుంది, చూసారు కదా, ఏలూరు విజయవాడ నల్లజర్ల. మనం వెళ్ళాల్సింది పోలవరం ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అలా కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు మీదుగా మనమైతే పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలని కూడా నేను మీకు చూపిస్తాను. మనం వెళ్తున్నాం కదా, ఆ లెఫ్ట్లో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా లెఫ్ట్ టర్న్ ఉంటుంది. ఆ లెఫ్ట్ టర్న్ తీసుకొని అలా మనం ఆ రూట్ని పట్టుకొని వెళ్ళిపోతే జాగ్రత్తగా మనం వెళ్ళిపోతాం పోలవరం ప్రాజెక్ట్కి. అలా ముందుకు వచ్చిన తర్వాత మనకి కొవ్వూరు జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే పోలవరం ప్రాజెక్ట్కి వెళ్తాం, అదే రైట్కి వెళ్ళామంటే రాజమండ్రి ఊర్లోకి వెళ్తాం. రాజమండ్రి ఊర్లోకి వెళ్ళే ముందు మనకి మళ్ళీ గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ గోదావరి బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం రాజమండ్రి ఊర్లోకి వెళ్తాం. మనం ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వైపు వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు మనం గోదావరి నది పక్క నుంచి వెళ్తూ ఉంటాం, కానీ మనకి గోదావరి బ్రిడ్జ్ చాలా తక్కువ కనబడుతుంది. ఎందుకు అంటే రైట్లో చూసారు కదా, స్ట్రాంగ్ రిటైనింగ్ వల్ల ఒక దిబ్బ అయితే ఉంటుంది. ఆ దిబ్బ ఉండడం వల్ల మనకి గోదావరి కనిపించదు. ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల కూడా మనకి గోదావరి నది కనిపించదు. ముందు మీకు కనిపిస్తుంది చూసారా, అదే మనం ఇప్పుడు వచ్చిన గోదావరి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కింద నుంచే మనం వెళ్ళబోతున్నాం. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఆపినా కారు ఆపకుండా ఉండడం మంచిది. మనం అలా ముందుకు వెళ్తే మనకి తాటిపూడి వస్తుంది. తాటిపూడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే టువర్డ్స్ మనం దేవరపల్లి వెళ్ళొచ్చు. దేవరపల్లి ఆల్రెడీ చూపించే కదా మీకు, హైవే చూపించాను, కొత్తగా వేస్తున్న హైవేనే, అలానే పాత హైవేని చూపించాను. ఆ వ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చూసేయండి. లేదా రీసెంట్ వ్లాగ్స్లో మన ఛానల్లో ఉంటాయి, చూడండి.
ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి గోదావరి నది పక్కనే ఉంటుంది. చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, చూస్తూ మనమైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మంచి గ్రీనరీ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చాలా పంట పొలాలు కనిపిస్తాయి మనం వెళ్ళేటప్పుడు. చూస్తున్నారు కదా, అలా చిన్న చిన్న ఊర్లన్నీ కనిపిస్తాయి. చూసుకుంటూ హ్యాపీగా మన జర్నీని ముందుకు కొనసాగించడమే. కార్లో వెళ్ళేటప్పుడు గోదావరి నది మనకి సరిగ్గా కనిపించట్లని చెప్పి నేనైతే ఒక ప్లేస్ దగ్గర ఆగి ఆ దెబ్బనెక్కి మీకు గోదావరి నదిని చూపిద్దామని చెప్పి ఆగాను. ఆ దెబ్బ చాలా స్టిప్గా ఉంది, అయినా కష్టపడి ఎక్కాను. ఎక్కిన తర్వాత మనకి కనిపించేదే గోదావరి నది. సూపర్ ఉంది వ్యూ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేశాను నదిని. నేనైతే ఆ రోజు ఫుడ్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మొత్తం రోజంతా జర్నీలో ఉండడం వల్ల ఫుడ్ చాలా తక్కువ తీసుకున్నాను. మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ డిన్నర్ మాత్రమే చేశాను. మధ్యాహ్నం నేనైతే ఏం తినలేదు. తినకపోవడం వల్ల మీకు మంచి విజువల్స్ చూపించగలిగాను. మార్నింగ్ ఏం చూపించా అంటే మన ఎలమంచిల ఫ్లేవర్ అవుతుంది కదా, అది చూపించాను. తర్వాత మీకు ఖమ్మం దేవరపల్లి హైవేని చూపించాను, కొత్తగా వస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేని. అలానే ఇంకా మీకు మారంపూడి ఫ్లేవర్ని కూడా చూపించాను. ఒకవేళ మధ్యాహ్నం తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేసినా మీకు ఇందులో కొన్ని మిస్ అయ్యేవి. ఇంకా మీకు నేను చూపించేది పోలవరం ప్రాజెక్ట్ని. ఆ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే రాబోతుంది. మీరు కంప్లీట్ డీటెయిల్స్లో డ్రోన్ వ్యూలో పోలవరం ప్రాజెక్ట్ని చూస్తారు. మరి మనం ఇంకా మన జర్నీని ముందుకు సాగిద్దాం. చూస్తున్నారు కదా ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయనేది. నేను ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు రోడ్లు అయితే అబ్జర్వ్ చేశాను. కొన్ని చోట్ల రోడ్డు అస్సలు బాగోలేదు, అండ్ మిగిలిన చోట్ల ఆల్మోస్ట్ రోడ్ అయితే బాగుంది. మొత్తం మనం 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం కదా, ఆ 45 కిలోమీటర్స్లో ఓన్లీ 5 కిలోమీటర్స్ రోడ్ అయితే బాగోలేదు. రిమైనింగ్ రోడ్ అంతా కూడా బాగానే ఉంది. నేను జర్నీని చాలా చాలా హ్యాపీగా చేశాను. మీకు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. నా మొబైల్లో మ్యాప్లో నేను పెట్టుకుని వెళ్తున్నా నావిగేషన్ని. ఆ నావిగేషన్ని మీరు చూడొచ్చు. లెఫ్ట్లో మనం వెళ్తున్నాం, రైట్లో గోదావరి నది అయితే ఉంది. చూస్తున్నారా, మీకు కనిపించిందా? నేను కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్ మీద పెట్టే వీడియో తీస్తున్నాను, దానివల్ల మనకి నార్మల్గా కనిపిస్తుంది వీడియో అయితే. మరి మీకు గోదావరి నది కనిపించింది లేదనేది ఒక కామెంట్ చేసేయండి. మనం అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనకి గోదావరి నది పక్కన, నది ఒడ్డున మనకి శ్రీ భక్తాంజనేయ స్వామివారి అనేది కనిపించింది. మీకు కనిపిస్తుంది చూసారా, అదే శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం. మనం ఇంకా ముందుకు వెళ్తే గోదావరి నది మధ్యలో మనకి కనిపించేది ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయమే శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం. ఆ ఆలయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను వెళ్ళే దారిలో. ఇప్పుడు మనకైతే గోదావరి కనిపిస్తుంది కదా, గోదావరిని చూసుకుంటూ మనమైతే అలా ముందుకు వెళ్తున్నాం. పట్టుసీమ వచ్చే ముందు మనకి ఆ వీరభద్ర స్వామివారి ఆలయం కనిపిస్తుంది. కరెక్ట్గా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆలయం చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, కనిపిస్తుంది చూసారా, అదే శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం. ఈ ఆలయం చాలా చాలా బాగుంటుంది. నేను వెళ్దాం అనుకున్నా కానీ వెళ్తే కొన్ని మిస్ అవుతామని చెప్పేసి ఆ ఆలయానికి వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆలయాన్ని అయితే నేను విజిట్ చేస్తాను. గోదావరి జిల్లాలో చాలా ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాల్లో నేను కొన్నిటిని కవర్ చేశాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. మనం వెళ్తున్నప్పుడు మనకి పట్టుసీమ కనబడుతుంది. పట్టుసీమని నేను మీకు కొద్ది రోజులను చూపిస్తాను. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి పోలవరం అయితే వస్తుంది. అక్కడితో మనం వీడియో ఎండ్ చేద్దాం. అండ్ ఈవినింగ్ వ్లాగ్లో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం పోలవరం ప్రాజెక్ట్ గురించి. ఇప్పుడు చూసారు కదా, మనకి లెఫ్ట్లో బోర్డు కనబడుతుంది. స్ట్రైట్గా వెళ్ళామంటే పోలవరం 2 కిలోమీటర్లు. మనం 2 కిలోమీటర్లు వెళ్ళామంటే మనకి పోలవరం ఊరు వస్తుంది. పోలవరం ఊరు నుంచి
మనకి పోలవరం ప్రాజెక్ట్ ఒక 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో మనం అక్కడి దాకా వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు రైట్ సైడ్లో మనకి కొన్ని వాటర్ ట్యాంకులు కనబడుతున్నాయి. మనం ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే మనకైతే ఖచ్చితంగా కనబడుతుంది పోలవరం ఊరు. ఈ గ్రామాల్లో ఎవరైనా మన వీడియోస్ చూస్తే ఒక కామెంట్ అయితే చేసేయండి, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో. మనం ఇలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కనిపిస్తుంది పోలవరం. చూసారు కదా, పోలవరం మనకైతే కనిపించింది. ఇంకా మనం జమ్మని వెళ్ళిపోవటమే పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి. మనం పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే పోలవరం ఊరు దాటిన తర్వాత మనకి జంక్షన్ వస్తుంది, 4 రోడ్ జంక్షన్. ఆ 4 రోడ్ జంక్షన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తే పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాం. మనం ఆల్మోస్ట్ పోలవరం ప్రాజెక్ట్ జంక్షన్ దగ్గరికి వచ్చాం. ఈ జంక్షన్ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్ట్ జంక్షన్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మీకు ముందు కనిపిస్తుంది చూస్తారా, ఎల్లో కలర్లో బోర్డు అయితే కనబడుతుంది. ఆ బోర్డు దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇదే పోలవరం ప్రాజెక్ట్ జంక్షన్. చూసారు కదా కనిపిస్తున్న ముందు, ఇదే పోలవరం ప్రాజెక్ట్ జంక్షన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు. మీరు చూడాలనుకుంటే ఇలా వెళ్తే చూడొచ్చు పోలవరం ప్రాజెక్ట్ని. మరి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్లో మీకైతే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను పోలవరం ప్రాజెక్ట్ గురించి, అండ్ ఎంతవరకు వర్క్ అయింది, అండ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్, అలానే ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి ముఖ్య విషయాలను అయితే మీకు నేను ఈరోజు ఈవినింగ్ బ్లాగ్లో చెప్పబోతున్నాను. మరి మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను. ఇప్పుడు మీకైతే మొత్తం మన రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు ఎలా రావాలో చూపించాను అనుకుంటున్నాను. మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తే మనం ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయొచ్చు. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే మనం చేసే వీడియో అంత ఇంపాక్ట్గా ఉంటుంది. మరి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మరి ఇక వీడియోని చివరిదాకా చూసిన చాలా థ్యాంక్స్, అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.